హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగువారి ముచ్చట్లు. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ పేరు మరణ గౌరవం. రచయిత డాక్టర్ సి. చావులోను బతుకులోను మనిషి కోరుకునేది ప్రేమ, గౌరవం, ఈ రెండే. కానీ అలాంటి గొప్ప ప్రేమ గౌరవాలను దక్కించుకునేది కొంతమందే. ఈ కథలో భాగ్యమ్మ 80 ఏళ్ళు బ్రతికింది. కుటుంబాన్ని విస్తరించింది. అందరికీ మూల కేంద్రంగా బాసిల్లింది. ఇప్పుడు 10 రోజులుగా అంతిమ గడియల్లో కొట్టుమిట్టాడుతుంది భాగ్యమ్మ. కళ్ళు తెరిచి చూడకపోయినా ఆమెకు తన చుట్టూ జరుగుతున్న అంతర్నాటకం తెలుస్తూనే ఉంది. అదేమిటంటే, భాగ్యమ్మకి నిస్సత్తువగా నీరసంగా ఉంది. లేచి 2 అడుగులు వేసే ఓపిక కూడా లేదు. శరీరం అంతా 1000 సుత్తులతో మోదుతున్నట్టుంది. ప్రాణం పోవటానికి కూడా ఇంత కష్టం ఉంటుందా? పుట్టినప్పుడు కూడా ఇలాగే ఉంటుందంట. కానీ పుట్టుక మరుపు ఉంటుంది. మరణం కూడా మనిషికి బాధ లేకుండా ఒక కట్ ఆఫ్ డేట్తో జరిగితే బావుండు. ఆలోచించే శక్తి కూడా లేక కళ్ళు మూసుకుని ఒత్తిగిల్లింది భాగ్యమ్మ. అయినా మనసు ఊరుకుంటుందా? జీవితపు మలిదశలో గతం పేజీలను వద్దన్నా తిరగేస్తూనే ఉంటుంది. అమ్మ పోయిన ఏడాదిలోపే పిన్నిని తీసుకొచ్చిన నాన్న ఆమె నోటికి కట్టుబడిపోయాడు. తనవన్నీ భరించింది. ఆ బాధలు దాటుకొని వచ్చి తనకంటే వయసులో 10 ఏళ్ళు పెద్దవాడైన హనుమంతయ్యను పెళ్లి చేసుకుంది. అప్పట్నుంచి పెనమ్మెంచి పొయ్యిలోకి పడినట్లయింది తన జీవితం. ఉమ్మడి కుటుంబంలో పెద్ద కోడలుగా అలవాటు లేని బండ చాకిరీ చేసింది. బాధ్యతల్ని బరువు అనుకోకుండా మోసింది. పెళ్లి కాగానే మాయమైన పుట్టింటిని మరిచిపోయేందుకు విఫలయత్నం చేసింది. అత్తింట్లో భర్తతో సహా ఎవరి ప్రేమ దొరక్కపోయినా వ్యసనపరుడైన భర్త, స్వార్థపరురాలైన ఆడపడుచు, గయ్యాలి అత్తపెట్టే ఆగడాల్ని తన కన్న పిల్లల కోసం భరించింది. వాళ్ళని పెంచి పెద్ద చేసింది. వాళ్ళకు పెళ్ళిళ్ళు కూడా చేసి నిట్టూచింది. తాగి తాగి పక్షవాతం వచ్చి మంచాన పడిన భర్తకు సేవలు చేసి ఒడ్డున పడేసింది. తన కోటి కలల్ని చిదిమేసి భయపెట్టిన ఏకైక వ్యక్తి భర్త అనే పేరుతో తన జీవితాన్ని గాలానికి గుచ్చిన చేపను చేశాడు. అతని పోయినప్పుడు మాత్రం పట్టరాని ఆనందం కలిగింది. కానీ దాన్ని ప్రకటించే స్వేచ్ఛా పంజరానికి తలుపులు లేవు. 80 ఏళ్లుగా యంత్రంలా పనిచేస్తున్న తన శరీరం అలసిపోయింది. విశ్రాంతి కావాలని హృదయం ఘోషిస్తుంది. ఈ శిథిల శరీరాన్ని విడిపోయేందుకు ఆత్మ అలజడిలో వెలుగుతున్న దీపం ఎంత వెలుగును ప్రసరించగలదు మరి? కళ్ళు తెరిపిల్లు పడించినట్లు అతుక్కుపోయాయి. శరీరం ఎగశ్వాసతో ఎగిరెగిరి పడుతుంది. అమ్మా అంటూ వస్తూనే తల్లి మీద పడి బావురు మంది సరళ. పెద్దమ్మాయి వచ్చినట్లుంది. పిచ్చి తల్లి ఎంత అలా ఏడుస్తుందో. అమ్మా, నేను సరళని, గుర్తుపట్టావా అమ్మా? ఎండు పుల్లల్లాంటి అమ్మ చేతుల్ని నిమురుతూ కన్నీళ్లు పెట్టుకుంటుంది సరళ. తనకన్నీ వినిపిస్తూనే ఉన్నాయి. ఆమెకన్నీ తెలుస్తున్నాయి. కానీ కళ్ళు తెరవటం కానీ మాట్లాడటం కానీ చేయలేకపోతుంది. అని మూలిగింది నీరసంగా. తమ్ముడు, అమ్మ సృహలోనే ఉందిరా. అమ్మా, భయపడకు, నీకేం కాదులే, మేమందరం ఇక్కడే ఉన్నాం. ఏడుస్తూనే తనని అనునయిస్తుంది సరళ. సరళ పెద్ద కూతురే కాదు, తనకి తల్లి కూడా. చిన్నప్పుడే పోయిన అమ్మని మరిపించింది. వెనుక పిల్లలు పురులలో 10 ఏళ్ల సరళ తనను ఎంతో కనిపెట్టుకుని ఉండేది. తను నొప్పులు పడుతుంటే భయం భయంగానే ఉంటూ తనను ఎంతలా ఓదార్చిందని. వచ్చే జన్మలోనైనా సరళని నాకు అమ్మని చెయ్యి దేవుడా. భాగ్యమ్మ కనుకొసల నుంచి బొట్లు బొట్లుగా కన్నీరు జారింది. వచ్చారా వదినా? అత్తయ్యకి ఏమైంది అసలు? నా గుండె ఆగిపోతుంది. దివ్య రాగానే శోకాలు పెడుతుంటే అక్కడి వాతావరణమే మారిపోయింది. ఊరుకో దివ్య, అమ్మకి ఏం కాదు, ఏడవకు. సరళ దుఃఖాన్ని దిగమింగుకొని మరదల్ని ఓదార్చే ప్రయత్నం చేసింది. మొన్ననే గారెలు చేయించి పంపాను. అత్తయ్య ఉందనే ఏలూరు నుండి చీటికి మాటికి పరిగెత్తుకొస్తున్నాను. ఇంకా నేనెవరి దగ్గరికి వెళ్తాను? దివ్య గొంతు పెంచింది. అంతా కోడలికి అత్తగారి పట్ల ఉన్న ప్రేమను ఆరాధన భావంతో చూస్తున్నారు. భాగ్యమ్మకి నవ్వొచ్చింది. దివ్య పేదింటి పిల్ల అని, కష్టసుఖాలు అర్థం చేసుకుంటుందని కొడుక్కి నచ్చజెప్పి పెళ్లి చేసింది. అమాయకంగా 3 చౌకరకం చీరలతో ఇంటి కోడలుగా అడుగుపెట్టిన దివ్య ఎలా మారిపోయిందనే దానికి కాలమే సాక్ష్యం. భర్త నరసింహం బిజినెస్ వృద్ధి చెందగానే దివ్యకు కళ్ళు బైర్లు కమ్మాయి. నరసింహాన్ని అన్ని అవినీతి పనులకు పురుగొలుపుతూ బ్లాక్ మనీ సూట్ కేసుల్ని పుట్టింటికి సరఫరా చేయటంలో బిజీగా మారిపోయింది. ఇప్పుడు దివ్య ప్రపంచం బ్యూటీ పార్లర్, పబ్బులు, పెద్ద పెద్ద ధనవంతుల గురించి కబుర్లు, వాళ్ళతోనే స్నేహాలు. భాగ్యమ్మకు మత్తు మత్తుగా అనిపిస్తుంది. ఏదో గట్టి గొంతు వినిపించింది. ఉలిక్కిపడింది భాగ్యమ్మ. పల్లవొచ్చినట్లుంది. మళ్ళీ వాతావరణంలో శోకాలు.
తను బతుకుండగానే పోయినట్టు. ఆ పరిస్థితుల్లో కూడా తనకు చిరాగ్గా అసహ్యంగా ఉంది. తనను ప్రశాంతంగా చావనివ్వరా? అంతా తనని వదిలేసి వెళ్ళిపోతే బావుండు. చేతి వేలి దగ్గర చీమలు పాకుతున్నట్లు స్పర్శ. చిన్న కూతురు పల్లవి తన ఉంగరం తీస్తుంది. మెల్లగా చేతి వేలికి తగిలించుకున్నట్లుంది పల్లవి. దివ్య మొహం అప్పుడు చూడాలనిపించింది. కానీ చూడలేకపోవటమే బాగుందిలే. అమ్మా, నాకు జడబిళ్ళ ఇస్తానన్నావే, ఇవ్వకుండానే వెళ్ళిపోతున్నావా? వెండి పౌడర్ డబ్బా ఏం చేశావే? పల్లవి రాగాల్లో తల్లి మీద ప్రేమ కన్నా తల్లి బంగారం వెండి వస్తువుల గురించిన తాపత్రయమే ఎక్కువ కనిపిస్తుంది. దివ్యకి తన లాకర్లోకి చేర్చిన జడబిళ్ళ, వెండి పౌడర్ డబ్బా కళ్ళ ముందు కదలాడి మెల్లగా అక్కడి నుంచి జారుకుంది. అత్తగారి వేలికి బిగుసుకుపోయిన ఇంకో ఉంగరం గురించే బాధగా ఉంది. అంబులెన్స్ వచ్చింది. తనను ఒక శవంలాగా ఎత్తి పట్టుకొని అంబులెన్స్ లోపల పడుకోబెట్టారు. అంతా ఏవేవో మాట్లాడుతున్నారు. కలగా పులగంగా వినిపిస్తున్నాయి గొంతులన్నీ. ఇప్పుడు ఎవరిది ఏ గొంతో పోల్చుకోవటం కష్టంగా ఉంది భాగ్యమ్మకి. జారిపోతున్న మెదడుతో మనస్సు పోరాటం చేస్తున్నా నిలబడటం లేదు. హాస్పిటల్లో బిల్లుకు మన దగ్గర డబ్బేనా? దివ్య గొంతు అడుగుతుంది. అవును, అది అమ్మదే. వైద్యానికి అంత్యక్రియలకి వాడి మిగిలింది నన్ను తమ్ముణ్ణి తీసుకోమంది. నరసింహం గొంతు గరగరలాడింది. పెళ్ళానికి జడుస్తాడు గాని అమ్మ మీద ప్రేముంది పిచ్చి సన్నాసికి. భాగ్యమ్మ కొడుకుని మనసులోనే సమర్థించుకుంది. ఈవిడ్ని హాస్పిటల్కి తీసుకెళ్తే మనం ఇక ఆస్తులు అమ్ముకోవాల్సిందే. దివ్య గొంతు నిండా కరుడుగట్టిన స్వార్థం, కోపం కలగలిసి వినిపిస్తుంది. దివ్య ఇక్కడ అమ్మటానికి పుట్టింటి ఆస్తులేమీ తన వెంట తేలేదుగా. ఇదంతా తన భర్త సంపాదన, కొడుకు సంపాదన. కొడుకు సంపాదించిన దానిలో తల్లికి హక్కు ఉండదా? ఇంత బాధలోనూ హక్కులేమిటి తన పిచ్చి కాకపోతే అని నవ్వుకుంది. 4 రోజులు ఇంట్లోనే ఉంచేస్తే మొత్తం డబ్బులన్నీ మిగులుతాయి. దివ్య గుసగుసగా అన్నా తనకి వినిపిస్తుంది. ఏమిటో తనకు చెవుడైనా రాలేదాయే. నోర్మొయ్. పెళ్ళానికి మొదటిసారి కసిరి అంబులెన్స్ని ముందుకు కదలమన్నాడు నరసింహం. చిన్నాడు ఫోన్ చేశాడో లేదో భాగ్యమ్మ అనుకుంటుండగానే నరసింహ జేబులో మొబైల్ మోగింది. ఆశగా శక్తుల్ని కూడదీసుకుని వింటుంది భాగ్యమ్మ. ఏరా, ఇంకా బయలుదేరలేదు? ఉద్యోగం ఎప్పుడూ ఉండేదే. అమ్మ నీకోసం కలవరిస్తుంది. వచ్చే. ప్రేమ హాస్పిటల్కే. చిన్నాడికి తనంటే ప్రేమే, కానీ పిచ్చెదవకి ఆ సాఫ్ట్వేర్ ఉద్యోగం వల్ల తీరదు. ముంబైలో ఒంటరిగా ఏం తింటున్నాడో, ఎవరో అమ్మాయితో తిరుగుతున్నాడని తమ ఊరు వాళ్ళే చూసి చెప్పారు. అది కాస్త వాడి నోట విని ఆ కాస్త శుభకార్యం జరిపించాక చనిపోతే బాగుండేది. నవ్వుకుంది భాగ్యమ్మ. ఎన్నాళ్ళు బతికినా ఇంకా ఏదో చేయటానికి బతకాలనిపిస్తుంది. దీన్నే ప్రాణం మీద తీపి అంటారా? మనం పోతే వాళ్ళేమీ చేసుకోరా? ఎందుకు చేసుకోరు? కాలం వెంట అంతా పరిగెత్తాల్సిందే. మళ్ళీ సృహ రాలేదు భాగ్యమ్మకి. 2 రోజుల తరువాత కళ్ళు తెరిచి చూసేసరికి హాస్పిటల్ బెడ్ మీద ఉంది. నర్సులు సెలైన్ బాటిల్సు, మంచం పక్కన చిన్నాడు రాఘవ. అంటూ కదిలే ప్రయత్నం చేసింది. చేతిలో గుచ్చి ఉన్న సూది కలుక్కుమంది. కదలకమ్మ, చెయ్యి మీద మృదువుగా రుద్దుతూ అన్నాడు రాఘవ. తనేమీ మాట్లాడలేకపోతుంది. చెంపల మీదకి కన్నీరు తోడుగా ఉంది. ఇంకా తనకి కన్నీరు మిగిలిందా? భగవంతుని దయ ఇది. లేకపోతే ఇంకా ఎంత నరకం. అమ్మా, నేను రాఘవని. వదినతో మాట్లాడాను. నీ హార్ట్, లంగ్స్ అన్నీ బాగున్నాయని డాక్టర్ చెప్పాడట. ఏం భయం లేదు, ప్రేమగా నిర్ణయించాడు. దివ్య సంగతి భాగ్యమ్మకు తెలియకపోతేగా. తనకి ఎంత అనారోగ్యం వచ్చినా, అల్సర్ వచ్చి రక్తం కక్కుకుంటున్నా ఏం లేదంటుంది. తనకి మాత్రం చాలా పెద్ద పెద్ద రోగాల పేర్లు చెప్పి నడవలేకపోతున్నానని, పారాడుతున్నానని, అత్తగారికి సేవలు చేయలేక చస్తున్నానని బంధువులకి స్నేహితులకి ప్రచారం చేస్తూ వాళ్ళ సానుభూతిని పొందుతూ ఉంటుంది. ఒక్క పూటైనా అన్నం వండి తనకి కంచంలో పెట్టిందా? ఇది ఐసీయూ అండి, ఇన్ఫెక్షన్స్ వస్తాయి, అలా అందరూ లోపలికి రాకూడదు. నర్స్ ఎవరినో హెచ్చరిస్తుంది. నేను ఐసీయూలో ఉన్నానన్న మాట అనుకుంది భాగ్యమ్మ. తనకి బాగా జబ్బు ముదిరిందేమో. అవును, ఒళ్ళంతా నీరు చేరిందని తనకు తెలుసు. నడవలేకపోయింది కదా. ముక్కుకి ఏదో డిప్పలాంటిది తగిలించారు. అది నోటిని కూడా మూసేసింది. కానీ ఇప్పుడు గాలి బాగా ఆడుతుంది. కాస్త నయంగా అనిపించింది. కళ్ళు మూసుకున్న మగతగా ఉన్న ఆలోచనలు మాత్రం ఆగటం లేదు. దివ్య లోపలికొచ్చింది. అత్తయ్య ఎలా ఉంది? ఆ గొంతులో అదే కరుకుదనం. మూలిగింది భాగ్యమ్మ.
నరసింహం గొంతు వినిపిస్తుంటే ప్రాణం లేచొస్తుంది. వాడింతవరకు దగ్గరికి రాలేదు. తల్లిని చూడాలంటే భయమట. తనని పెళ్ళాం చేతిలో పడేశాడు. పిరికిమేళమా? వాళ్ళ నాన్నలాగా పలయానమా? రోజుకి 50,000 అవుతుందట నిష్ఠూరంగా అంటుంది దివ్య. ఇంతలో డాక్టర్ నర్సుల హడావిడి. ఎవరున్నారో వెళ్ళారో తెలు. స్పృహ వస్తూ పోతూ కింద మీద అవుతూ వెంటిలేటర్ మీద ఓ వారం గడిచింది. వెంటిలేటర్ పెట్టడానికి పర్మిషన్ అడిగినప్పుడు సరళ ఉంది, సంతకం చేసింది. ఎవరిని అడిగి సంతకం చేశారు? డాక్టర్ వచ్చినప్పుడు మీరెందుకు డిస్కస్ చేశారు? నాకు కబురు చేయమని చెప్పాను కదా. అంత పెత్తనం చేసే వాళ్ళే. హాస్పిటల్ వరండాలో దివ్య గొంతు తప్ప ఏమీ వినిపించటం లేదు. సరళ విలవిల్లాడిపోయింది. బీదింటి పిల్లను కోడలిగా తెచ్చుకుంటే ప్రేమ మర్యాదలు తెలుస్తాయని తను కూడా సమర్థించింది. ఇప్పుడు దివ్యని చూస్తుంటే అమాయకంగా జడను రిబ్బన్తో ముడిచి కట్టుకొని బెదురుగా అడుగుపెట్టిన ఆ అమ్మాయే అంటే నమ్మలేం. సరళ చిన్నబుచ్చుకుంది. మరణ శయ్యం మీద అమ్మ ఆఖరి క్షణాల్లో ఉంటే కూతురిగా ఆమె వైద్యం విషయంలో బాధ్యత తీసుకోకూడదా? ఆర్థికంగా కూడా వాళ్ళకి బరువేమీ లేదే. కీర్తి కోసమా? అదెంతకాలం ఉంటుంది? శాడిజమా? అందులో దొరికేదేమీ లేదే. కూతుళ్ళు సేవలకే గాని చిన్న చిన్న నిర్ణయాలకు కూడా పనికిరారా? కోడలు రాగానే కూతుళ్ళ స్థానం ఎంతగా మాయమైపోతుందా? అమ్మ అందరికీ అమ్మే. మరి కూతుళ్ళ పట్ల చివరి చితిదాకా ఈ పరాయీకరణ దేనికి? సరళకి దుఃఖం ఆగటం లేదు. సరు, అందరికన్నా ముందు పుట్టావు నువ్వు. కూతురువైనా నువ్వే, కొడుకువైనా నువ్వే. మీ అమ్మ ఒట్టి అమాయకురాలు. జాగ్రత్త. తండ్రి చనిపోతూ చెప్పిన ఆఖరి మాటలు గుర్తొచ్చి బాగా దుఃఖం ముంచుకొచ్చింది. మీ అమ్మకి మేమేం తక్కువ చేయటం లేదు. మీరంతగా ఏడవక్కర్లేదు. వెనక నుంచి ఎప్పుడొచ్చిందో గాని దివ్య క్రూరంగా చూస్తుంది. మరో వారానికి భాగ్యమ్మకి శరీరం బరువు దిగిపోయింది. దూదిపింజిలా తేలిపోతూ హాయిగా ఉంది. పంజరం నుండి బయటకు వచ్చిన పక్షి పంజరాన్ని వినోదంగా చూసుకుంటుంది. భాగ్యమ్మ అని పిలువబడిన ఆమె శరీర శవపేటికలో చల్లగా పడి ఉంది. ఇక అప్పుడు షో మొదలైంది. ఎక్కడెక్కడి వాళ్ళో వచ్చి దివ్యని ఓదార్చి వెళ్తున్నారు. డ్రై క్లీనింగ్ చేసిన ఖరీదైన చీరలు గంటకోటి మార్చి బొడ్డు కిందకి కట్టుకొని వీపంతా కనిపించే బ్యాక్ వ్యూ జాకెట్టు, రోజూ డై చేసుకునే హెయిర్ కట్లో 2 వెంట్రుకలు పీచులు మొహం మీదకి పడేలా వేసుకుంటూ తల విసురుతూ దాన్ని వెనక్కి తోస్తున్నట్లు నటిస్తూ మొరటగా పనివాళ్ల మీద కేకలేస్తూ ఏదో చేస్తున్నట్టు అటు ఇటు తిరుగుతూ ఆగం చేస్తుంది దివ్య. నరసింహం విషాదంగా తలదించుకొని అరుగు చివర కూర్చొని కాగల ఏర్పాట్లు చూస్తున్నాడు. అతని పక్కనే ఎర్రబారిన కళ్ళతో రాఘవ. జీవితమంతా వేదన పడిన భాగ్యమ్మ శరీరం సేద తీరి ప్రశాంతంగా ఉంది. తనని పలకరించడానికి వచ్చిన వాళ్ళందరికీ దివ్య చిలవలు పలవలుగా వర్ణించి చెప్తుంది. ఏలూరు నుంచి ఫోన్లో అత్తగారిని ఎంత బాగా చూసుకుంది. అసలు భాగ్యమ్మ పుట్టినప్పటి నుంచి తానే పెంచి పెద్ద చేసి పెళ్లి చేసినట్లు, ఫోన్ ద్వారానే కాఫీలు టిఫిన్లు భోజనం పంపించినట్లు వినేవాళ్ళకి మతులు పోతున్నాయి. భాగ్యమ్మకి ఇప్పుడు అందరి మనసులు ఆలోచనలు అద్దంలా కనిపిస్తున్నాయి. దివ్య మాటలు విని పగలబడి నవ్వింది. అటూ ఇటూ చూసింది కానీ ఎవ్వరికీ వినపడలేదు. నయం. కూతుళ్ళిద్దరూ తల్లి శరీరాన్ని తల మీద నిమురుతూ బావురమంటున్నారు. ఒక్కొక్క బంధువు స్నేహితులు వచ్చినప్పుడు శోకస్వరం పెరుగుతుంది. రాఘవకి నరకంగా ఉంది. అమ్మొచ్చి తన దగ్గర కొన్నాళ్ళు ఉంటానన్నదే. తనకే ఆ సౌకర్యం లేక తీసుకెళ్ళలేదు. ఎప్పుడు నేనే చూడాలా అనే అన్నయ్య మాటల్ని చెప్పి అమ్మ ఫోన్లో ఎంత ఏడ్చిందో. అమ్మ ఫోన్ చేస్తే తన అసక్తతకు భయపడి ఫోన్ తీసేవాడు కాదు. ఇప్పుడు ఏడ్చి ఏం లాభంరా? నీకోసం ఏడ్చిపోయిందమ్మ. సరళ కన్నీటికి రాఘవ కన్నీరే జవాబయింది. చాలాసేపు దివ్య షో చేసి అలసిపోయి ఏసీ రూమ్లో విశ్రాంతి తీసుకుంటుంది. చిన్న కూతురు పల్లవి ఇల్లంతా తిరుగుతూ ఏడుస్తూనే కనిపించిన అల్మరాలు పెట్టెలు వెతుకుతూ తనకి దొరికిన ఏ చిన్న వస్తువైనా చివరికి అమృతాంజనం సీసాతో సహా అన్ని బ్యాగులో పడేసుకుంటుంది. వీళ్ళు మారరు. భాగ్యమ్మ నిట్టూచింది. తెల్లవారక పంతులుగారు ఆయన బృందం వచ్చింది. హడావిడి మొదలైంది. తన శరీరాన్ని చివరిసారి చూసుకుంటూ దాని చుట్టూ తిరుగుతుంది భాగ్యమ్మ. ఎవరెవరు వచ్చి వెళ్తున్నారు, దివ్యని కావలించుకుంటున్నారు. సరళను గాని పల్లవని గాని రాఘవని గాని పలకరించటం లేదు. ఎవరో న్యూస్ పేపర్లు తెచ్చారు. పేజీలోకి తొంగి చూసింది భాగ్యమ్మ. తనదే ఫోటో పూల ఫ్రేములో ఆత్మశాంతి కోరుతూ పిల్లల పేర్లు. బతుకున్నన్నాళ్ళు క్షోభ పెట్టి ఇప్పుడు ఆత్మకి శాంత.
చనిపోయాక ఈ రుష్టంతా పోతుందిగా, ఇంకా శాంతిగాకి ఏముంటుంది? తన శరీరాన్ని పెట్టెలోంచి తీస్తున్నారు. నారాయణ నారాయణ. స్నానం అందరి ముందు సిగ్గేస్తుంది. అయినా తానిప్పుడు శరీరం కాదుగా, ఇంకా దేహాభిమానం పోయినట్టు లేదు. నుదుట విభూది. అవును, కుంకుమతో ఏం సంబంధం లేని హనుమంతయ్యతో కుంకుమ లాగేసుకున్నారు ఈ మూర్ఖజనం. కొత్త చీర తీసుకురా అమ్మా, పంతులు కేకేశాడు. దివ్య యాక్టివ్గా పరిగెత్తి బీరువా అట్టడుగున ఉన్న ఓ పాత చీర తెచ్చింది. తనకు అసలు ఆ రంగు ఇష్టం ఉండదు. అసలు తన జీవితంలో ఇష్టమైనవి ఏమైనా జరిగాయా? గుర్తుకు రావటం లేదు భాగ్యమ్మకి. ఇంకా ఈ శరీరం తుది మజిలీకి వెళ్తుంది. మంత్రాలున్నా లేకపోయినా ఓసారి తన సొంతూరికి పోవాలనిపిస్తుంది. అమ్మా నాన్నల ఊరు. పెళ్లి చేసుకొని వచ్చాక ఒక్కసారి కూడా వెళ్ళలేదు. పసుపు బట్టలతో వీడ్కోలు చెప్పిన ఊరు. ఇప్పుడు తనకి స్వేచ్ఛ దొరికింది. భాగ్యమ్మ రివ్వుమని ఎగిరిపోతుంది. ఆ జెండా చెట్టు ఉంది, కానది ముసలిదైపోయింది. రేపో మాపో తీసేస్తారు. రోడ్డు కోసం చెట్టు కొమ్మల మీద చిన్నప్పటిలా ఊగింది. ఆనాటి లేత నవ్వు మళ్ళీ పెదవుల మీదకి వచ్చిందనుకుంది. ఆత్మకి పెదవులుంటాయా? రాములోరి గుడి పెద్దగా చేశారు. క్షమించు దేవుడా, ఇన్నాళ్ళు నీ గురించి ఆలోచించలేదు. ఇటువంటి స్వార్థ సంతానం కోసం నా జీవితాన్ని వృధా చేసుకున్నాను. గాలి చేతుల్ని జోడించింది. దేవుని ఎదుట మనసు తీరా కన్నీరు కాచడానికి కూడా శరీరం లేదు కదా. ఎవరో వెనక్కి లాగేస్తున్నారు. అక్కడేం చేస్తున్నారో రివ్వున ఇంటికొచ్చింది. తన శరీరం బజార్లో పాడెక్కి కట్టేసి ఉంది. అంతా చుట్టూ తిరుగుతూ నోట్లో బియ్యం వేస్తున్నారు. బతుకున్నప్పుడు పట్టెడన్నం కంచంలో పెట్టిన వాళ్ళు ఉదారంగా బియ్యం వేస్తున్నారు. సరళ తల్లి కాళ్ళు కావలించుకొని బోరుమంది. భాగ్యమ్మ గుండె నీరయ్యింది. ఎంతైనా సరళకి తనంటే ప్రేమ. సరళ తల నిమిరింది ప్రేమగా. సరళకేదో ఆత్మీయంగా గాలి తగిలినట్లయింది. అమ్మ స్పర్శలా అనిపించింది. నారాయణ నారాయణ. ఆ నలుగురు భుజాల మీద మోస్తున్నారు. వీళ్ళకి ఏనాటి రుణమో. భాగ్యమ్మ కూడా గాల్లో తేలుతూ విచిత్రంగా తన శరీరం కేసి చూసుకుంటూ తన శవయాత్రలో పాల్గొంది. దింపుడు కళ్ళెం నవ్వుకుంది. మళ్ళీ బతకాలా? అమ్మో, వాళ్ళకంటే ముందు శ్మశానంలోకి ఎగిరిపోయింది. భాగ్యమ్మ శరీరం పిడికెడు బూడిదైపోయింది. గాలి గాలిగా ఇంటికొచ్చింది. ఇంటి మీద ఇంకా బెంగగానే ఉంది. ఎన్నో కష్టాలు సుఖాలు పెళ్ళిళ్ళు పేరంటాలు చేసిన తన ఇల్లు పిల్లలు ఏడుస్తున్నారేమో అనుకుంది. అంతా కూర్చొని బంగారం వెండి ఇల్లు పొలం గురించి మాట్లాడుకుంటున్నారు. ఎప్పుడు చేయించారో ముందు గదిలో పెద్ద కలర్ ఫోటో తనదే. దండా దీపం అదేదో సినిమాలో చూసినట్లు. సాయంత్రానికి ఎవరో రాజకీయ నాయకులు నరసింహం పార్ట్నర్స్ ఒక్కొక్కరు వచ్చి తన ఫోటో దగ్గర పూలుంచి ఒక్క క్షణం మౌనం పాటించి అవసరం లేకపోయినా దివ్యని కావలించుకొని ఓదార్చి నరసింహం భుజం తట్టి వెళ్ళిపోతున్నారు. వాళ్ళెవ్వరూ తనకి తెలిసిన వాళ్ళు కారు. వాళ్ళ సంతాప మౌనంతో 100 బిజినెస్ లావాదేవీలు చక్కర్లు కొడుతున్నాయి. పైగా తాగిన కంపు. భాగ్యమ్మకి వాంతి వస్తున్నట్లు అనిపించింది. తనెప్పుడూ పడుకునే గదిలోకి వెళ్ళి అదే మంచం కింద ముడుచుకుంది అలసటగా. మరనాడు సంచాయనంలో తన వేలికి బిగిసిన ఉంగరం తాలూకు బంగారం తేలేదని నరసింహాన్ని కేకలేసింది దివ్య. భాగ్యమ్మకి సంతోషంగా ఉంది. ఎంతెంత బంగారం ఇచ్చింది. అయినా వీళ్ళ కరువు తీరేనా? పాపం ఆ కాటి కాపరికి దొరకటం తనకి తృప్తిగానే ఉంది. మర్నాటి నుంచి కర్మ జరుగుతుంది. అందరి మొహాల్లో పెద్ద రిలీఫ్. గుండ్రంగా అందంగా ముచ్చటగా పెద్ద పెద్ద పిండాలు చేసి పెట్టి తనని తినమని మంత్రాలతో పిలుస్తున్నారు. పిండాల దగ్గర కూర్చొని మంచి మంచి చీరలతో దివ్య ఫోజులిస్తుంది. భాగ్యమ్మకి వెగటగా ఉంది. ఆకలి దాహం తీరేదెలా? చిటికెడు ప్రేమ కావాలి. గుప్పెడు ఆత్మీయత. ఎటువంటి బంధనాలు అవరోధాలు లేని స్వేచ్ఛతతో బతికుండగా దొరకని దానికోసం చచ్చిపోయాక కూడా వెంపర్లాట. పిచ్చిదాన్లా ఇల్లంతా వెతుక్కుంటూ అటూ ఇటూ తిరుగుతూ దొడ్లోకి వెళ్ళింది భాగ్యమ్మ. బాదం చెట్టు కింద ఎవరో అస్పష్టంగా కనిపించారు. దగ్గరికి ఎగిరెళ్ళి మొహంలోకి చూడాలని ప్రయత్నించింది. బాదం చెట్టు అరుగు మీద మోకాళ్ళ మధ్య తలదించుకొని వెక్కి వెక్కి ఏడుస్తున్న సుందరిని చూస్తే కరిగి నీరయ్యింది. ఏదో మంచు తెర కమ్మేసినట్లు చలేసింది. సుందరి హఠాత్తుగా తలెత్తి చూసింది. ఎవ్వరూ లేరు. దూరంగా మంత్రాలు. భాగ్యమ్మ సుందరిని చూసి జాలిపడింది. తను పట్టించుకోలేకపోయింది గాని ఈ 3 రోజుల నుంచి ఈ పిల్ల ఏమీ తినలేదని అర్థమైంది. ఏడ్చి ఏడ్చి కళ్ళు ఉబ్బిపోయాయి.
4 నెలలుగా తనకి స్నానం చేయించి వీపుకి పుల్లు పడకుండా ముందు పౌడర్ అద్ది మలమూత్రాలు శుభ్రం చేసి బట్టలేసి బతిమాలి అన్నం తినిపించి ఇవన్నీ చేసేది ఆమె కదూ. అమ్మ మొహం చూడలేదు. తను తల్లే సుందరిలా వచ్చి ఇవన్నీ చేసింది. బంగారం ఆస్తి హక్కుగా తీసుకున్న వాళ్ళెవ్వరూ తనను తిన్నావా లేదా అని అడగలేదు. పైగా ఎప్పుడు చస్తానా అని ఎదురు చూశారు. తనకి మరణ గౌరవం సుందరి వల్లే దొరికింది. అమ్మగారు, నన్ను వదిలిపోయావా అమ్మా? నీ నీడలో కూతురిలా చూశారు. అనాథని అమ్మలా చూశారు. ఇప్పుడు నిజంగా అనాథనే అమ్మా. కదిలి కదిలి ఏడుస్తున్న సుందరి శోకం భాగ్యమ్మని తుఫాను గాలిలా ఊపేసింది. ఆత్మ శోకంతో ఆ అమ్మాయి చుట్టే తిరిగింది. సుందరి వీపు నిమురుతుంది భాగ్యమ్మ ఆత్మ. ఇంటి వరండాలో షో సవ్యంగా జరుగుతుంది. పిండాలు ఆవుకు పెట్టాలి లేదా నీళ్లల్లో పంతులు చెబుతున్నారు. భాగ్యమ్మ పిండాలకేసి కన్నెత్తి చూడటం లేదు. సుందరి దగ్గర కాసేపు కూర్చుంటే ఆకలి తీరిపోయింది. దాహం వేయటం లేదు. ఆఖరిసారి సుందరికేసి ప్రేమగా చూసింది. మనసారా ఆశీర్వదించింది. ఇప్పుడు భాగ్యమ్మ ఆత్మ ఆమె మనసులాగే తేలికపడింది. ఇల్లు గాని పిల్లలు గాని ఏదీ గుర్తు రావటం లేదు. ఏటో ఏటో ప్రయాణిస్తూ మరో మంచి జ్ఞాపకం కోసం దాన ధర్మాలు, ప్లాస్టిక్ కన్నీళ్లు, దొంగ లెక్కలు, భజన సంఘాలు, భోజనాల మధ్య షో నడుస్తూనే ఉంది దివ్యంగా.